యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూడడం కూడా నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. దేవుని మందిరంలో మరి ఒక రోజు 5th డే మనం దేవుని మందిరంలో ఉన్నాం. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవునితో సమయం గడపడం అనేది దీవెనకరం కదా. మన క్యాంప్ ఏంటి? రెడీ ఫర్ గాడ్. ఫస్ట్ డే రెడీ, సెకండ్ డే రెడీ, థర్డ్ డే రెడీ, 4th డే, 5th డే, 6th డే, 7th డే, ఇంకా క్యాంప్ ఎక్స్టెండ్ అయితే హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సమయమును సద్వినియోగం చేసుకుంటూ దేవుని మందిరంలో దేవుని బిడ్డలముగా సమయం గడపడం అనేది ఎంతో దీవెన. హల్లెలూయా. గడిచిన కొన్ని రోజులు మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితంలో దేవుడు బలపరుస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితం బలపడుతుందని? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా జీవితం బలపడుతుందని. నా ఆలోచన మారుతుందని చెప్పండి. నా ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. నా ఆత్మీయ జీవితంలో లెవెల్స్ మారుతున్నా అని చెప్పండి. హల్లెలూయా. గడిచిన కొన్ని రోజులు మనము అనేక విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందాలి కదా. మనం ఉన్న స్థితిలోనే ఉండడము దేవునికి ఇష్టమైన విషయం కాదు. మన ఆత్మీయ జీవితము రోజు రోజుకి అభివృద్ధి చెందాలి కదా. మొదట భూమి ఏం మొలిపిస్తుంది? మొలక. తర్వాత దానికి వెన్ను, తర్వాత అది పెరిగి పెద్దగా ఈ గింజలు అంటే ఫలించే స్థితిలోనికి ఉండడం మనం చూస్తూ ఉంటాం. మనందరి జీవితంలో కూడా ఫలిభరితముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం హల్లెలూయా. తర్వాత మనం ఏం గమనించాం చెప్పండి? ఉన్నారా? లోతులోనికి వెళ్ళడము, తర్వాత సేవ, దేవుణ్ణి సేవించడము. సేవ, సర్వీస్ అంటే ఏంటి అనే విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనం అందరము యేసు నామములో దేవునికి సేవకులంగా జీవించుదుము గాక. హల్లెలూయా. అయితే దేవుని సేవకులముగా మనం జీవించాలి. దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగాలి. దేవుని సేవకులకు ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం గురించి ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సేవకులకు, దేవుని దాసులకు ఉండాల్సిన ఒక మెయిన్ ఏమంటారు, మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే విశ్వాసము. ఏంటి? విశ్వాసము మన జీవితంలో ఉండాలి. ఎవరైనా ఫోన్స్ ఉంటే దయచేసి సైలెంట్లో పెట్టండి, ఓకేనా? బయటికి వెళ్ళేసి మాట్లాడండి అమ్మ. అట్లనే ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, ఓకేనా? హల్లెలూయా. ఏం చెప్తున్నాను? దేవుని సేవకులకు అంటే దేవుణ్ణి సేవించే వారికి ఉండాల్సిన ఒక లక్షణము, ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే విశ్వాసము. అందరం చెప్దాం, ఏమి ఉండాలి? మళ్ళీ ఏముండాలి? ఇంకొంచెం గట్టిగా ఏముండాలి? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది.
చూడండి, దేవుని వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక తెరిచారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2. ఒకటి నుంచి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఓకే, తర్వాత వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వింటున్నారా? ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. వింటున్నారా? సువార్త ప్రకటింపబడతా ఉంది. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడెను. సువార్త అంటే దేవుని గురించిన వార్త, తర్వాత దేవుని వాక్యం. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, బట్ ద వర్డ్ ప్రీచ్డ్ డిడ్ నాట్ ప్రాఫిట్ దెమ్, నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్ ఇన్ దెమ్ దట్ హర్డ్ ఇట్. వింటున్నారా? అంటే అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడాలి. వింటున్నారా? ఓకే. వాక్యము ప్రకటించబడతా ఉంది. వర్డ్ ప్రీచ్డ్ అంటే వాక్యము ప్రకటింపబడింది. వాక్యము ప్రకటింపబడింది కానీ అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఎందుకు అంటే వాక్యముతో పాటు విశ్వాసము కలవకపోవడం వల్ల. వింటున్నారా? ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్ ఇన్ దెమ్ దట్ హర్డ్ ఇట్. విన్న వాక్యానికి ఏం యాడ్ కావాలి అంటే విశ్వాసం యాడ్ అయితే అది ప్రయోజనకరంగా మారుతుంది. విన్న వాక్యానికి విశ్వాసము లేకుంటే అది ఏం మారిపోతుంది అంటే, ఎట్లా అయిపోతుందంటే నిష్ప్రయోజనంగా అవుతుంది. వింటున్నారా? కొందరు జీవితంలో దేవుని వాక్యాన్ని వింటారు కానీ అది నిష్ప్రయోజనంగా మారడానికి కారణం ఇదే. విన్న వాక్యాన్ని ఎట్లుంటుంటారంటే విశ్వాసం లేకుండా వింటుంటారు. విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే అది ప్రయోజనకరంగా, విన్న వాక్యము ప్రయోజనకరంగా మన జీవితంలో ఫలించినట్లుగా ఉపయోగపడతా ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? వింటున్న వాక్యములను మనం విశ్వాసముతో స్వీకరిస్తున్నామా? నువ్వు వింటున్న వాక్యానికి ఏం మిక్స్ కావాలి అంటే విశ్వాసం కూడా యాడ్ కావాలి. ఆ రెండు కలిస్తే ఏమవుతుంది? విన్న వాక్యము ప్రయోజనకరంగా మారుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యమును ఏ విధంగా వింటున్నాం అనే దాన్ని బట్టి మన జీవితంలో అది ప్రయోజనకరంగా అయినా ఉంటుంది, లేదంటే నిష్ప్రయోజనకరంగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని వాక్యము ప్రయోజనకరంగా ఉండాలా, లేదంటే నిష్ప్రయోజనంగా మారిపోవాలా? అంటే ప్రయోజనకరంగా మారాలి. అయితే ప్రయోజనకరంగా మారాలి అంటే నువ్వు వింటున్న వాక్యానికి ఏం కలవాలి? విశ్వాసం కలిసినప్పుడు అది ప్రయోజనకరంగా మారుతుంది. అంతే కదా? బట్ ద వర్డ్ ప్రీచ్ డిడ్ నాట్ ప్రాఫిట్ దెమ్. వాళ్ళకి ఉపయోగకరంగా మారలేదంట. అనేకులు దేవుని వాక్యాన్ని వింటుంటారు కానీ కొంతమందికే అది ప్రయోజనకరంగా మారుతుంది. ఎందుకంటే ఆ ప్రయోజనకరంగా మారిన వాళ్ళలో విశ్వాసం ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆసక్తితో, దేవుడు నాతో మాట్లాడుతాడు, నా జీవితం మారుతుందనే విశ్వాసం వారి జీవితంలో ఉండడం వలన విన్న వాక్యం వారి జీవితంలో
ప్రయోజనకరంగా మారుతుంది. మనందరి జీవితంలో దేవుని వాక్యం ప్రయోజనకరంగా మారునుగాక. నువ్వు వింటున్న వాక్యమును విశ్వాసంతో విందువుగాక. విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యమును వింటున్నప్పుడు అది నా జీవితమును మారుస్తుంది, అది నా జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది, నా జీవితం బాగుపడుతుందని విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అది మనకు కావాల్సింది. దేవుని వాక్యమును, దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే అది మన జీవితంలో జరుగునట్లుగా మారుస్తుంది. హబక్కుకు 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా. 2వ వచనము నుండి చూడండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలు కలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే రైట్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్ దట్ హీ మే రన్ దట్ రీడెత్ ఇట్. దర్శనమును రాయమని దేవుడు తెలియపరుస్తున్నాడు. వింటున్నారా? దర్శనం ఏం చేయాలంట? రాయాలి. దర్శనమును రాసుకోవాలి. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. మనం నమ్మిన దేవుడు మనతో సంభాషణ కలిగి ఉండాలని కోరుకునే దేవుడు. అనేక రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ దర్శనం ఏం చేయాలని ఉంది? రాయాలి, రాసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నవి కొంతకాలంకి మనం మర్చిపోతుంటాం కదా, అవునా కదా? దేవుడు అరే పలానది అని అప్పుడు మాట్లాడినప్పుడేమో ఫ్రెష్గా ఉంటుంది, ఫుల్ యాక్టివ్గా అది చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచనలు ఉంటుంటాయి. కానీ కొంతకాలానికి ఏమైపోద్దంటే ఆ ఆలోచనలు మళ్ళీ మరుగున పడిపోతుంటాయి. కొన్నిసార్లు మర్చిపోతాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న విషయములు రాసుకోవడము శ్రేష్టమైన విషయం. మర్చిపోతాం లేకుంటే. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు రాసుకోవడం దీవెన. దేవుడు నీతో ఏదైనా ఏ విషయమైనా మాట్లాడి చేయమని తెలియపరుస్తున్నప్పుడు దాన్ని రాసుకోవడం దీవెనకరం. ఎంతమంది రాస్తారో నాకు తెలియదు, కానీ రాసుకోవడం ఆశీర్వాదకరం. అప్పుడు నీకు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ దాన్ని ఒకసారి చదివినప్పుడు అరే పలానా టైంలో దేవుడు నాతో మాట్లాడాడు, పలానా టైంలో దేవుడు నాకు తెలియపరిచాడు అనే విషయములు నీకు జ్ఞాపకం ఉంటాయి. దాన్ని బట్టి నీ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. దర్శనములు అంటే దేవుడు కొన్నిసార్లు డైరెక్ట్గా నీ ఆత్మీయ నేత్రములు తెరుస్తాడు. నీ ముందే కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా దేవుడు కలల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెట్లా మాట్లాడతాడు? దేవుని వాక్యము ద్వారా. వాక్యమును రాసుకోవడం దీవెనకరం. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయములు రాసుకోవడం దీవెనకరం. అప్పుడు ఏమైతాయి అంటే అవి నీకు జ్ఞాపకం ఉంటాయి. హల్లెలూయా. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. నీ జీవితంలో దేవుని దర్శనం నెరవేరడానికి దర్శనం ఆతురపడుతుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరడానికి అది తొందరపడే స్థితిలో ఉంటుంది. ఎప్పుడంటే ఆ దర్శనం వైపుకు నువ్వు చూస్తూ దర్శనము రాసుకొని దేవుడిచ్చిన దర్శనం గురించి ఆలోచన చేసినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలను మనం శ్రద్ధగా తీసుకున్నప్పుడు మన జీవితములు మార్చబడతా ఉంటాయి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడని? అది తప్పక నెరవేరును. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడిచ్చిన దర్శనం తప్పకుండా యేసు నామములో నెరవేరును గాక. దేవుడు నీతో మాట్లాడి చేస్తానని చెప్పినవి యేసు నామములో జరుగును గాక. వాటిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి.
దేవుడు నీ జీవితంలో ఏం చేస్తానని చెప్తున్నాడనే విషయంలో నీకు జ్ఞాపిక ఉండాలి. వాటి గురించి ప్రార్థన చేయాలి. వాటి మార్గములో అది నెరవేరడానికి మనం ఏం చేయాలనేది ఆలోచన కలిగి దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఆలోచనలు పెట్టుకోండి. దేవుడినితో ఏదైనా మాట్లాడుతుంటే ఏం చేయాలి? రాసుకోవడం దీవెనా. ఎన్నో సంవత్సరాల దేవుడు నాతో మాట్లాడిన విషయాలు నా కాడ ఉంటాయి. అరే పలా ఎప్పుడో వచ్చి రాసినవి కొన్నిసార్లు చదివినప్పుడు అరే అవును కదా ఇది దేవుడు తెలియపరిచిండు. కొన్నిసార్లు దర్శనాలు వెంటనే నెరవేరవు. వింటున్నారా? దేవుడు చెప్పిన మాట వెంటనే నెరవేరదు. కొంతకాలానికి అది నీ జీవితంలో నెరవేరడం నువ్వు చూస్తావు. నిర్ణయ కాలమున అది నెరవేరుతుంది. ఒక కాలం అనేది నిర్ణయించబడింది. నీ జీవితంలో దేవుడు చేస్తా అన్న కార్యము వెంటనే నెక్స్ట్ రోజు నెరవేరిపోదు. చెప్పిన కొంతకాలానికి నెరవేరుతుంది. అది నెరవేరాలి అనే ఆలోచన నువ్వు కలిగి ముందుకు సాగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది ఆలస్యంగా వచ్చిన నువ్వేం చేయాలి? దాని కొరకు కనిపెట్టాలి. కనిపెట్టాలంటే ఆ దర్శనం నీకు గుర్తుండాలి. నువ్వు దేవుడు చెప్పిన మాటే మర్చిపోతుంది. దాని గురించి ప్రార్థన చేయవు, దాని గురించి ఆలోచన చేయవు. అది నెరవేర్చబడాలనే ఆలోచన నీకు లేనప్పుడు నువ్వేం కనిపెడతావు? వింటున్నారమ్మా? నా మాటలు అర్థమవుతున్నవారు? హల్లెలూయా. దేవుడు మనతో దర్శనముల ద్వారా యేసు నామములో మాట్లాడును గాక. నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాటలను గైకొని వాటిని కనిపెట్టే స్థితిలో యేసు నామములో జీవితము ఉండును గాక. దేవుని మాటలు చాలా విలువైనవి అమ్మా. దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుడు నీ గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి నీ జీవితంలో జరగాలి. అవి నీ జీవితంలో జరగాలనే ఆలోచన నీకు నాకు మనందరికీ ఉండాలి. హల్లెలూయా. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశం యేసు నామములో జాగు చేయకుండా నీ దగ్గరికి వచ్చునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని అడగండి. అడిగినారా? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ గాడ్? దేవుడి నుంచి నీకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? వాట్సాప్ ఓపెన్ చేయగానే మెసేజ్లు వస్తుంటాయా? కొంతమంది నైట్ ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది నైట్ కూడా ఇంటర్నెట్ నడుస్తూనే ఉంటుంది. కొంతమంది పొద్దున్నే ఇంటర్నెట్ ఆన్ చేయగానే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఉన్నారా నాతోటి అందరూ? ఏమవుతుంది పొద్దున్నే ఇంటర్నెట్ ఆన్ చేయగానే? మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. దేవుడు కూడా మనకు ఫ్రెష్గా మాట్లాడడానికి, ఫ్రెష్గా ఆయన మాటలు తెలియపరచడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవుడు ప్రజెంట్గా నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నేను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? కొన్ని లాంగ్ టర్మ్గా దేవుడు నీకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. కొన్ని వెంటనే జరిగే ఆలోచనలు కూడా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఆలోచనల ప్రకారం జీవిస్తున్నామా? ఆలోచనలను కలిగి మనం ముందుకు సాగే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దర్శనమును మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? దేవుడు నీతోటి ఏదైనా విషయం మాట్లాడుతున్నాడు అంటే దాన్ని రాసుకోవాలి. రాసుకుంటే అప్పుడు దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. అరే దేవుడు ఈ విషయం గురించి నాకు దర్శనం ఇచ్చాడు అని దాని గురించి ప్రార్థన చేస్తావు, దాని కొరకు కనిపెడతావు. మనమందరము దేవుడు మాట్లాడిన మాటలను శ్రద్ధగా తీసుకునే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. హల్లెలూయా. తర్వాత వచనం చదవండి, 4వ వచనం. వారు యథార్థ పనులు గాక తమలో తాము అతిశయపడుదురు. అయితే చూడండి, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. స్తోత్రం. హల్లెలూయా. 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 అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. సేవకులకు ఉండాల్సిన లక్షణం ఏంటి? విశ్వాసం. నీతిమంతుడు దేని మూలంగా బతుకుతాడు అంటే
విశ్వాసం అతన్ని బ్రతికిస్తుంది. దేవుని బిడ్డలమైన మనల్ని ఏది బ్రతికించేదిగా ఉండాలి అంటే విశ్వాసం మనల్ని బ్రతికించాలి. హల్లెలూయా. బట్ ద జస్ట్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. నీ విశ్వాసం ద్వారా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. మన వెళ్ళే మార్గమే విశ్వాసంతో ఉండాలి. ఆమోస్ గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, మనం చూచుట వలన కాదు కానీ విశ్వాసముతో నడిచే వాళ్ళంగా ఉండాలి. నీ అడుగులు దేన్ని ఆధారం చేసుకొని పడాలి? చూచుట కాదు, నీకు అరే ఈడ ఏముంది అది కాదు నీకు కావాల్సింది. దేవుడు చెప్పాడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు విశ్వాసంతో అడుగేసే స్థితిలో ఉండాలి. విశ్వాసంతో అడుగేయాలి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో అడుగేయాలి. మళ్ళీ ఇందాక వాక్యం చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనముగా మారిపోయింది. మన జీవితంలో విన్న వాక్యము ప్రయోజనకరంగా మారాలి. హల్లెలూయా. నువ్వు వింటున్న వాక్యము నీ జీవితంలో ప్రయోజనకరంగా యేసు నామములో మారునుగాక. ఎప్పుడు మారుతుంది అంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఎంత విశ్వాసంతో వింటే అంత అది నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది వాక్యం టైంలో విశ్వాసం పక్కన పెడితే అసలు అంటే ఏదో చెప్తుంటే కూర్చొని టైంపాస్ చేద్దాం అన్నట్టు ఆలోచనలు ఉంటారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఆలోచనతో నువ్వు ఉండాలి. అందుకే దేవుని వాక్యములను మనం ధ్యానించాలి. అందుకే నేను చెప్తా ఉంటా, వాక్యాలు పెట్టుకొని వినాలి. యూట్యూబ్ ఓపెన్ చేయాలి. ఏం టైప్ చేయాలి? క్లిక్ చేయగానే ఏమొస్తాయి? వాక్యాలు వస్తాయి. ఒక వీడియో ప్లే చేసుకోవాలి, వినాలి. వినేది ఏ విధంగా వినాలి అంటే విశ్వాసంతో వినాలి. దేవుడు నాతో మాట్లాడతాడనే విశ్వాసం లేకుండా వింటే అది నీకు నిష్ప్రయోజనం. నువ్వు వింటున్న వాక్యానికి విశ్వాసం కలిస్తే అది నీ జీవితంలో ప్రయోజనకరంగా మారుతుంది. దేవుని సేవకు లేదని చెప్తున్నప్పుడు విశ్వాసంతో మనం ముందడుగు వేయాలి. దేవుడు మాట్లాడే విధానాల్లో దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. మోషే గురించి దేవుడు ఏమంటాడు అంటే, ఫరోకి నువ్వు ఎలా ఉంటావు? దేవునిలాగా ఉంటావు. యు విల్ బీ లైక్ అ గాడ్. దేవుడు మన జీవితంలో ఇచ్చిన నాయకుల మాట మనం విన్న మాట ప్రకారం మనం అడుగేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీకు ఎంత విశ్వాసం ఉంటే అంత ఉన్నతమైన కార్యములు నీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? విశ్వాసంతో అడుగు వేస్తున్నామా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ మాటలు నేను నమ్ముతుంటా. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు అనేకములు నేను విశ్వాసం ఉంచుతున్నా. కొన్ని నెరవేరాయి, కొన్ని ఇంకా నెరవేరాల్సినవి ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే అవి జరగకుండా నేను చచ్చిపోను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అవి జరిగిస్తాడు అనే విశ్వాసంతో వాటి కొరకు కనిపెట్టి ఉండాలి. మనం నమ్మిన దేవుడు మనతో మాట్లాడి మన జీవితంలో గురించి తెలియపరిచే దేవుడు, అవి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడుటకు మనుషుడు కాదు. మనిషిలాగా నీలాగా నాలాగా ఏదో పరిస్థితులను బట్టి ఎవరినో సంతోష పెట్టాలని ఏదో చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. హల్లెలూయా. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. నీ గురించే ప్రత్యేకంగా ఏదైనా గొప్ప కార్యం జరిగించగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో వినాలి. విశ్వాసంతో వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో పనిచేస్తుంది. విశ్వాసంతో వినాలి. వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి.
వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 22వ వచనం నుండి చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును కొనుడని చెప్పి కాదేశు బర్నేయాలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి, ఆయన మాట వినలేదు. వింటున్నారా? ఇక్కడ దేవుని బిడ్డలు దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళట్లేరు. ఎందుకు వెళ్ళట్లేరు? స్వాధీనపరచుకోవట్లేరు. ఎందుకు అంటే ఫస్ట్ ఏం లేదు వాళ్ళకి, దేవుని మాట యందు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే అండ్ హీ బిలీవ్డ్ హిమ్ నాట్, నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు. కొందరు జీవితాలు ఇట్లనే ఉంటున్నాయి. దేవుని మాటను నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. నమ్మలేని స్థితి వలన దేవుని మాటను వినలేని స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మనం నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మే స్థితిలో ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని విశ్వాసమూలముగా మనం జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు విశ్వాసంతో జీవించాలని చెప్పండి. విశ్వాసముతో మనం ముందుకు అడుగులు వేయాలి. విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగించాలి. దేవుని వాక్యమును అనుసరించి నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించే స్థితిలో ఉంటున్నామా? దేవుని మాటలు నమ్ముతున్నావు అని అడగండి మీ పక్కన వాళ్ళని. దేవుని మాటలు వింటున్నారా అని అడగండి. వింటున్నారంటనా? యేసు నామములో దేవుని మాటలు విందువుగా కానండి. దేవుని మాటలు వినే స్థితిలో మనం ఉండాలి. విశ్వాసం ద్వారా మన అడుగులు వేయాలి. క్రైస్తవుని జీవితము విశ్వాసం మీద ఆధారపడింది. అసలు మనం క్రైస్తవులంగా ఎట్లా మార్చబడ్డాం చెప్పండి? అంతేనా? యోహాను 3:16 దేవుని కుమారుడైన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక. విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతా ఉన్నావు. రక్షణ పొందడం అంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు. అంటే ఏదో చేసి ఒక అతన్ని రక్షణలోనికి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఏదో మభ్యపెట్టి ఏదో ఇచ్చి ఇది కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఆయన సొంతగా యేసు ప్రభువు దేవుడని, ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన నిజమైన దేవుడని అంగీకరించి హృదయములో ఆయన రక్షకునిగా అంగీకరిస్తే అతను రక్షణ పొందుతాడు విశ్వాసము ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అయితే రక్షణ పొందిన తర్వాత నుంచి మన విశ్వాసం బలపడతా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, విశ్వాసము నుండి విశ్వాసంలోనికి వెళ్ళాలి. మనం విశ్వాసం బలపడాలి. హల్లెలూయా. విశ్వాసం బలపడుతున్న కొలది మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. విశ్వాసం బలపడాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటను నమ్మాలి. ఆ మాట కొరకు కనిపెట్టి ఉండాలి.
దేవుడు ఏదైనా తెలియపరిచినప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. వింటున్నారా? దేవుడు చెప్పిన మాటకి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే నువ్వు పెద్ద నమ్మేదే ఉండదు. వింటున్నారా? ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నా దేవుడు సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు అని నమ్మడము, అది నమ్మకం, అది విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో దేవుడు మార్గం ఏర్పాటు చేయగలుగుతాడు, నా జీవితం మార్చగలిగిన సమర్థుడు నా దేవుడని నువ్వు నమ్మి అడుగు వేయడం, అది విశ్వాసం. నీ ఊహకు మించిన విషయము దేవుడు నీకు తెలియపరిచినప్పుడు ఆ విషయాన్ని నమ్మడము, అది విశ్వాసం. హల్లెలూయా. ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో 7 or 8 సప్లీస్ ఉండే, బ్యాక్లాగ్స్. ఇది ఎట్లెళ్ళాలి అనేది ఆలోచన. ఒకటేసారి అన్ని రకాల ప్రయత్నాలు అయినాయి. ఏం ప్రయత్నాలు అయినాయి తెలుసు, మైక్రో జిరాక్స్లు, ఇంకా పక్కన వాళ్ళు వాళ్ళ నీళ్ళని అరే చూపిరా అంటే మరీ అట్లా చేయనులే. కొన్ని లిమిట్స్ ఉన్నాయి నాకు. కొంతమంది మాత్రం వచ్చిన కాడి నుంచి అరే చూపిరా ఇట్లుంటుంటారు. ఇంకా నా వెనకోడు వాడు కూడా మా ఫ్రెండే, ఇక వాడికి కూడా అంతంత మాత్రమే. మేమిద్దరం అటు ఇటు చూస్తూ ఉంటాం. ఇట్లాంటి పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే ఇంజనీరింగ్ రెగ్యులర్గా పోక, పరిస్థితులు సహకరించక కొన్ని. అయితే ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఓ పాస్టర్ నాకు చెప్పిండు, ఈసారి నువ్వు నీ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి అని చెప్పిండు. నేను ఆ మాట నమ్మిన. వింటున్నారా? దేవుని సేవకులు చెప్తున్నారు అంటే నేను దేవుడు క్లియర్ చేయగలిగిన సమర్థుడని నమ్మిన. అప్పటికి ఏమవుతుందంటే 1 year ఆగింది. అప్పటికి నేను బైబిల్ ట్రైనింగ్కి ఆఫ్రికాకి వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధపాట్లు అవుతూ ఉన్నాయి. ఒక అటెంప్ట్ ఉంది. ఈ అటెంప్ట్ రాయకుంటే మళ్ళీ సప్లీలో వచ్చేసరికి నేను ఏడుంటా, ఆఫ్రికాలో ఉంటా. మళ్ళీ రాయడానికి కుదరదు. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. అప్పటికి వచ్చేసరికి ఇక అంటే ఒక డిగ్రీ చేతిలో ఉంటుందనే అవకాశాలు లేవు. కానీ డిగ్రీ పాస్ అవ్వాలని నాకు చాలా ఆశ. మన చేతిలో ఒక డిగ్రీ ఉండాలనేది నా ఆశ. ఎందుకంటే చదువుకోకుండా దేవుని సేవకు వచ్చిన వాళ్ళం కాదు. స్తోత్రం, హల్లెలూయా. చదువుకొని దేవుని కొరకు నిలబడాలనేది నా ఆశ. కొంతమంది దేవుని సేవ అంటే, ఒక అమ్మ వచ్చిందంట, అయ్యగారు మా కొడుకుని సేవలో వాడుకోండి అంటుందంట. సేవల్లో ఎక్కడికైనా అక్కడ తీసుకుపోండి. మా కొడుకు పెద్ద అయిన డాక్టరు, చిన్న అయిన ఇంజనీరు, వీనికి చదివే రావట్లేదు. అందుకని ఏం చేయాలంట, ఆయనని పాస్టర్ చేయాలంట. అంటే కొందరి దృష్టిలో పరిచర్య అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తూ ఉంది. చదువులనే కాన్సన్ట్రేట్ చేయలేని వ్యక్తి మనుషులను డీల్ చేయగలుగుతాడా? అంటే కొంతమంది దేవుడు జ్ఞానం ఇచ్చి నిలబెడితే చేయగలిగే అవకాశం ఉంది. కానీ దేవుడు ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడంటే జ్ఞానం కలిగిన వాళ్ళను. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన సామర్థ్యమును దేవుడు అధికం చేస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడ్డం అనేది నీ జీవితంలో గొప్ప దీవెన. నువ్వు దేవుని సేవకునిగా దేవుని పరిచర్యలో వాడబడ్డం అనేది దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. కాబట్టి అది నా ఆశ ఉండే, ఇంజనీరింగ్ పాస్ కావాలని. ప్రార్థన చేస్తుంటే ఒక తలంపు వచ్చింది. ఎన్నిసార్లు బాగానే ప్రయత్నాలు చేసిన, అన్ని రకాల ప్రయత్నాలు చేసిన, కొన్నిసార్లు ఇక ఆ విషయాలు వద్దులే కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు సబ్జెక్ట్స్ క్లియర్ కావడానికి, అయినా కానీ క్లియర్ కాలే. ఈసారి ఏం నిర్ణయం తీసుకున్నా అంటే కాపీ కొట్టకుండా రాయాలని నిర్ణయం తీసుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. నాకు వచ్చింది నేను నేర్చుకొని పోయి రాయాలని డిసైడ్ అయినా. ఆసారి ఇంకా లూజ్ అయింది. నేను ఇంతకుముందు చెప్తుంటే వింటుంటారు కాబట్టి. వెళ్ళేసరికి ఇన్విజిలేటర్ మంచి ఫ్రెండ్లీ ఇన్విజిలేటర్.
మంచిగా అందరిని కలుపుకున్నాడు. అందరితో మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చేసి, మీరు బయట నుంచి ఎవరైనా స్క్వాడ్లు వాళ్ళు వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, మీరు తెచ్చిన చిట్టీలు ఫోన్స్ కూడా వాడుకోండి అని చెప్పేసిండు. ఇక అందరూ హ్యాపీ, ఎవరి చిట్టి వాళ్ళు తీసిర్రు, జిరాక్సులు తీసుకొని మంచిగా చూసి రాసుకుంటా ఉన్నారు. నేనేం నిర్ణయం తీసుకున్నా, కాపీ కొట్టకుండా రాయాలని నిర్ణయం తీసుకున్నా. ఇక అవి చూస్తుంటే నాకు బాధ, అరే ఆ చిట్టి ఈరా అంటే నా చేతుల నుంచి ఇస్తున్నా. చాలా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ నేనేం చేశానంటే నాకు వచ్చింది రాసి దేవునికి అప్పచెప్పొచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప ఏందంటే, చాలా కాపీ కొట్టి ఎంతో ప్రయత్నాలు చేసిన వారు ఫెయిల్ అయ్యారు. దేవుని కృపను బట్టి నేను పాస్ అయ్యాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నెరవేరుస్తాడని నమ్మాలి. దేవుడు నెరవేరుస్తాడు. నా జీవితంలో దేవుడు ఏదైనా తెలియపరిస్తే చేయగలిగిన సమర్థుడను నమ్మి ముందడుగు వేయాలి. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. దర్శనము, దేవుడు మాట్లాడిన విషయాన్ని నువ్వు రాసుకొని దాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాని కొరకు కనిపెట్టాలి. వింటున్నారా? కొంతమంది అయితే అయ్యగారు ఎవరైనా దేవుని సేవకులు నువ్వు పాస్ అవుతావు అని చెప్తే నమ్ముతారా? ఎట్ట పాస్ అవుతా? ఒకటి కాదు అయ్యగారు, 2 కూడా కాదు, 7-8 ఉన్నాయి. మీకు తెలియదు అయ్యగారు, పాస్ కావడం అంటే మీరు ఇంజనీరింగ్ చేయలేదేమో. అటు పరిస్థితులు సహకరించవు, మనం ఊహించినట్టు ఉండవు. ఇవన్నీ కాదు, దేవుడు తెలియపరిచినప్పుడు వెంటనే అది నెరవేర్చబడాలని కనిపెడుతూ మనం చేయగలిగినవి మనం చేస్తుండాలి. విశ్వాసంతో అడుగులు వేయాలి. అప్పుడు మన జీవితంలో అవి నెరవేరుతాయి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో అడుగు వేయాలి, విశ్వాసంతో అడుగు వేయాలి. ఆఫ్రికాకి వెళ్ళడానికి కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ద్వారా, నీ ఎదుట తెలిసిన తలుపులు ఎవ్వరు కూడా మొయ్యలేరని దేవుడు నాతో మాట్లాడాడు. నేను అది నమ్మినా. అన్ని రోజులు ఎవరికి చెప్పలే, నా ప్రాసెస్లు అయితేనే ఉన్నాయి కానీ ఎవరికి చెప్పలే. ఎందుకో తెలుసా? అప్పటిదాకా అంత నమ్మకం లేదు. అంటే జరుగుతుందో జరగదో, ప్రయత్నాలు అవుతున్నాయి, జరగకుంటే అందరికీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ అయితే బాగుండదు, ఎన్నో ఆలోచనలు ఉంటుంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడో అప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేశాను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పిన తర్వాత కూడా ఆటంకాలు రాలేదంటే వచ్చినాయి. 2-3 సార్లు నేను పూణేకి వెళ్ళడం రావడం. ఒకసారి అన్నీ ప్యాక్ చేసుకొని మమ్మీ పచ్చళ్ళు, చికెన్ పచ్చడి అవి అన్నీ పెట్టింది. పోయినా మళ్ళీ డిలే అయిపోయి మళ్ళీ అన్నీ తీసుకొని వచ్చిన. మేము కొన్ని తిన్నాం, కొన్ని ఖరాబ్ అయినాయి. మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ వెళ్ళాలి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వెళ్ళి రావాలి అంటే పనులు, మధ్యలో ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కానీ దేవుడు నన్ను తీసుకువెళ్తాడని నేను నమ్మిన. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనకి మాట తెలియపరిస్తే ఆయన జరిగించే దేవుడు అని నమ్మాలి. హల్లెలూయా. అది ఆ మాట మీద నీ జీవితమును ఆధారం చేసుకొని ముందుకు సాగుతుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడు, దేవుడి నుంచి లేటెస్ట్గా నీకు ఏమి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, ఏంటి నీ దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి, ఏం రాసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, వాటి గురించి ఏ విధంగా కనిపెడుతున్నావు అనే వాటి మీద నీ యొక్క జీవితం ఆధారపడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు తమ్ముడు వాడుకుంటున్నాడు కదా. నిన్న ఏదో డిస్కషన్ వచ్చింది, మేమందరం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక వీడియో గురించి 1 మిలియన్ పోయింది వ్యూస్ అంటే బాగా అంటున్నాడు. చాలా వీడియోస్ పోతున్నాయి అన్నయ్య, ఏదని చెప్తాం అంటుండ. హల్లెలూయా. 1 మిలియన్ పోవడం అంటే మిలియన్ అంటే 10 లక్షల మంది, 10 లక్షల మంది చూడడం అంటే చిన్న విషయం కాదు. హల్లెలూయా. అది రెగ్యులర్ అయిపోయింది, కామన్ అయిపోయింది. ఒకానొక టైంలో అక్కడ కూర్చొని ఒక 1000 వ్యూస్ వస్తే బాగుండు, 1000 వస్తే వైరల్. అరే ఇంతమంది 1000 మంది చూడడం ఏంది
అనే ఆలోచనలు ఉండే. కానీ ఈరోజు దేవుడు ఊహించిన దానికంటే గొప్పగా వాడుకుంటున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కొరకు ప్రయాసపడాలి. ఆయన మన జీవితంలో ఏదైతే ఉద్దేశములు కలిగి ఉన్నాడో వాటి మీద మనం అడుగు వేయాలి. రీసెంట్గా విప్రోలో జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడంట. ఏం మాట్లాడాడు? ఉద్యోగం మానేయని మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మానేయడం చిన్న విషయం కాదు. దేవుడు చాలామందితో చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. కానీ వాటి ప్రకారం అడుగులు వేసే వాళ్ళు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. ఇప్పుడు మానేయకుంటే మళ్ళీ జాబ్లో చేసుకుంటూ డబ్బులకు కొరత ఉండకపోయేది. కానీ ఇప్పుడు దేవుని కొరకు వాడబడే స్థితి ఉండకపోయేది. దేవుని ఉద్దేశములు మన జీవితంలో జరగాలనే ఉద్దేశంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం వింటున్న వాక్యమును విశ్వాసంతో వినాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే విశ్వాసంతో వింటున్న మాటల్ని విశ్వాసంతో కలిసినప్పుడు అది నీ జీవితంలో ప్రయోజనకరంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుని ఉద్దేశంలో యేసు నామములో నెరవేర్చబడును గాక. దేవుడు నీకు చెప్పిన విషయములు కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, అది కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు, అది కొన్నిసార్లు వెర్రితనంగా కనిపించవచ్చు. ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? ఇంకెట్లా అనిపిస్తుంది? గర్వంలాగా అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. కానీ దేవుని మాటకు మనం లోబడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. విశ్వాసముతోటి మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. బిషప్ డాగ్ ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతూ కోర్సు ఫైనల్ ఇయర్లోనే ఏమో వాళ్ళకి కొన్ని ప్రాక్టికల్స్ ఉంటుంటాయి. ప్రాక్టికల్స్ ఉంటున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని కొన్ని హాస్పిటల్స్లో అపాయింట్ చేస్తూ ఉంటారు. అట్లా అనుకుంటా ఏదో హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న ఆయన ఏం చేసేవాడంటే ఆయన జీవితంలో దేవుడిచ్చిన దైవజనుని వాక్యం పెట్టుకొని వింటూ ఉన్నాడంట. వింటున్నారా? వింటున్నప్పుడు సడన్గా ఆ క్యాసెట్, ఇప్పట్లో పెన్ డ్రైవ్స్ ఇవి ఉన్నాయి కానీ అప్పట్లో క్యాసెట్లు ఉంటుండే, టేప్స్ ఉంటుండే. ఆ క్యాసెట్లో నుంచి ఏదో బయటికి వచ్చి అది వచ్చి ఆయన కడుపులోకి వెళ్ళిందంట. క్యాసెట్లో నుంచి తర్వాత ఆయనకు ఒక స్వరం వినిపించిందంట. ఫ్రమ్ టుడే యూ కెన్ టీచ్. ఈ రోజు నుంచి నువ్వు బోధించవచ్చు అని చెప్పాడంట. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. ఆ రోజు నుంచి ఆయన పరిచర్యలో ఒక మార్పు. చాలా మంచి బోధలు ఆయన చేస్తా ఉన్నాడు. ఎన్నో మందిరములు స్థాపించాడు. చాలా మంచి టీచర్ ఆయన. ప్రీచర్ ప్లస్ టీచర్. దేవుని వాక్యమును వింటున్నప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆ జరిగిన విషయాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడు ఏం మాట్లాడాడు అనేది కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. తర్వాత నుంచి వింటున్న వాళ్ళు ఆశీర్వదించబడ్డం, ఏదో మార్పు గమనించడము ఆయన పరిచర్యలో జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ మనలోనికి వస్తుంది. మనలోనికి వస్తుంది. హల్లెలూయా. తర్వాత అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. స్తోత్రం, హల్లెలూయా.
దేవుని మాటలు మనలోకి చొచ్చుకొని వెళ్ళాలి. విశ్వాసంతో మనం వింటున్నప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతాయి. అందుకే యేసుప్రభు అంటాడు, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యేసుప్రభు మాటలు వింటుంటే నీలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నీ శరీరంలో కార్యం జరుగుతుంది, నీ మనస్సులో కార్యం జరుగుతుంది, నీ ప్రాణంలో, నీ ఆత్మలో కార్యం జరుగుతుంది. విశ్వాసముతో వినాలి. దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడనే ఆలోచనతో వినాలి. హల్లెలూయా. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. స్తోత్రం. హల్లెలూయా. ఆఫ్రికాలో ఏం చేస్తుంటారు తెలుసా? ఏదైనా దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి సంతోషంగా లేచి నిలబడతారు. ఏదైనా దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తే వెంటనే లేచి నిలబడతా ఉంటారు. లేచి నిలబడి ఇట్లా చూస్తూ ఉంటారు. అంటే ఇంకా ఆసక్తితో వింటూ ఉంటారు. మనం అందరం ఆసక్తితో విందుముగాక. దేవుని వాక్యమును ఆసక్తితో వినే స్థితిలో మనం ఉండాలి. మన జీవితంలో విశ్వాసం అనేది బలపరచబడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చూడండి. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని, దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని క్రియలు జరిగించుటకు మేము ఏం చేయాలి? దేవుని కార్యములు జరగాలి అంటే మేమేమి చేయాలి? ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. విశ్వాసంతో నువ్వు వెళ్తున్నప్పుడు నీ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరగడం నువ్వు చూస్తావు. విశ్వాసంతో మనం అడుగు వేసే వాళ్ళముగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసమే ప్రతి ఒక్కరి జీవితంలో మనం విశ్వాసులంగా ఉండాలి. పేరుకు నేను విశ్వాసుని అని చెప్పుకుంటే విశ్వాసులు అయిపోరు. నీ జీవితము ఆ విశ్వాసాన్ని కనపరచాలి. వింటున్నారా? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. పేరుకు మాత్రమే విశ్వాసులా, లేదంటే క్రియలు ఉన్నాయా? మీ పక్కన వాళ్ళని అడగండి. టైటిలేనా, లేదంటే ఉందంటనా? ఉంది ఉంది ఉంది. యేసునామములో విశ్వాసులంగా మార్చబడదాం గాక. పేరు చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు. నేను విశ్వాసిని అనగానే విశ్వాసం అయిపో. విశ్వాసమును కనపరిచే క్రియలు ఉండాలి. దేవుని వాక్యాలు మనం చూస్తాం, క్రియలు లేని విశ్వాసము మృతం. నువ్వు దేవుని కొరకు ఏం విశ్వాసంతో చేసావని అడగండి మీ పక్కన వాళ్ళని. అడిగినరా? చాలా పెద్ద చెప్పలేరంట, చూసిరా? విశ్వాసంతో నేను ఏం చేస్తున్నాను, దేవుణ్ణి విశ్వసిస్తున్నానన్న నా జీవితంలో విశ్వాసంతో కూడిన క్రియలు ఏమున్నాయి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పగలుగుతాం మనం అనేది ఆలోచన చేయాలి. హల్లెలూయా. విశ్వాసంతో మన అడుగులు పడాలి, విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. విశ్వాసంతో నువ్వు ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే. పరలోకాలకు వెళ్ళిన తర్వాత విశ్వాసంతో ఏమి చేసే ఉండవు. ఈ లోకంలో జీవించినప్పుడే నీ క్రియలు ఎట్లుండాలి? విశ్వాసముతో ఉండాలి. విశ్వాసముతో నువ్వు ముందడుగు వేయాలి. దేవుడు ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు విశ్వాసంతో వెళ్ళాలి, పరిస్థితులను ఆధారం చేసుకొని కాదు.
అనేకసార్లు దేవుడు మాట్లాడిన దానికి అపవాది ఏం చేస్తుంటాడంటే ఆపేయడానికి మన జీవితంలో అలజడి, భయాలు, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం వాటిని జయించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడిన విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి. దేవుడు కొన్ని కన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాడు, ఇది నువ్వు చేయాలని. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు నీ శరీరానికి విరుద్ధంగా ఉంటాయి. వింటున్నారా? నువ్వు ఏం దేవుని కొరకు చేస్తా ఉన్నావు? విశ్వాసంతో కూడిన క్రియలు ఏముంటున్నాయి నీ జీవితంలో? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం మన జీవితంలో అభివృద్ధి చెందాలి. అప్పుడు మన జీవితంలో అనేకులకు దీవెనకరంగా ఉంటాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అదేవిధంగా అనేక కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. అంటున్నారు, ఎంతమందికి నా జీవితంలో గొప్ప కార్యం కావాలని ఉంది? అందరు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటేనే, బలవంతం ఏం లేదు, మనందరికి కావాలి. చెయ్యి ఎత్తిన ప్రతి చెయ్యి యేసు నామములో దీవించబడును గాక. అనేక గొప్ప కార్యములు మీ జీవితంలో జరుగును గాక. మనందరి జీవితంలో కార్యాలు జరగాలి. అయితే కార్యాలు జరగాలి అంటే నువ్వు విశ్వాసంతో ముందడుగు వేయాలి. విశ్వాసంతో నువ్వు అడుగు వేసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు, ఊహించని కార్యములు దేవుడు జరిగిస్తాడు. నువ్వు విశ్వాసంతో అడిగేయకుండా అక్కడనే ఉన్నంతకాలం నీ జీవితంలో నువ్వేం చూడలేవు. హల్లెలూయా. మన మందిరంలో అనేకులు దేవుని సేవకులుగా మార్చబడుదురుగాక. దేవుని సేవకులు అంటే పర్టికులర్గా అది ఇదని కాదు, పరిచర్య చేసేవాళ్ళు కదా, సర్వీస్ చేసే వాళ్ళను దేవుని సేవకులు. అయితే మనలో అనేకులు దేవుని పరిచర్యలో వాడబడుదురుగాక. కొందరు యేసు నామములో కాపర్లుగా నిలబడుదురుగాక, కొందరు ప్రవక్తలుగా నిలబడుదురుగాక, కొందరు అపోస్తలుగా నిలబడుదురుగాక, కొందరు సువార్థికులుగా బయలు వెళ్దురుగాక, కొందరు బోధకులుగా యేసు నామములో మార్చబడుదురుగాక. దేవుడు కోరుకుంటా ఉన్నాడు మనం సాక్షులంగా ఉండాలి. దేవుని బిడలమైన మనము దేవుని రాజ్యంలో ఉపయోగపడాలి. అయితే ఇవి జరగాలి అంటే నువ్వు విశ్వాసంతో అడుగు వేయాలి. విశ్వాసంతో అడుగు వేయాలి. దేవుని సేవకు లేదని చెప్పినప్పుడు విశ్వాసంతో నువ్వు అంగీకరించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అనేకసార్లు దేవుడు నన్ను అనేక రీతులుగా నడిపించాడు. వాటిల్లో దేవుని సేవకుల ద్వారా కూడా, దేవుని సేవకులు లేదని చెప్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా వింటుంటా. చెప్పిన దేవుని సేవకులు కూడా మర్చిపోతారు, కానీ నేను అంత ఈజీగా మర్చిపోను. వింటున్నారా? ఎందుకు? అది నా జీవితంలో జరగాలని దాని గురించి ప్రార్థన చేస్తా, దాని గురించి కనిపెట్టి ఉంటా. కొన్నిసార్లు దేవుని సేవలు క్యాజువల్గా కొన్ని చెప్తూ ఉంటారు. మనం కూడా క్యాజువల్గా తీసుకుంటే లైఫ్ క్యాజువల్ అయిపోతుంది. నీ జీవితం ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అంటే నీ యొక్క ఆలోచన వేరుగా ఉండాలి. వింటున్నారా? కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే ఫెమిలియారిటీ అంటే ఏంటంటే మన అయ్యగారేగా లైట్, అలాంటి స్థితిలో ఉంటే కొన్నిసార్లు నీ ఆశీర్వాదాలు కోల్పోతావు. కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళకంటే కూడా వచ్చి గొప్ప కార్యాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వచ్చిన వారిలో ఏముందంటే విశ్వాసం ఉంది. వాళ్ళలో ఉదాహరణకి మనం ఎవరిని చెప్పొచ్చు? శతాధిపతి కదా, ఆయన వచ్చిండు. శతాధిపతి అంటే ఆయన ఈ రోమా సామ్రాజ్యానికి పనిచేస్తున్న వ్యక్తి, అంతేనా, రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తున్న వ్యక్తి. ఆయన వచ్చిండు. ఆయన వచ్చి దేవుని దగ్గర అంటా ఉన్నాడు, యేసు ప్రభు దగ్గర, అయ్యా మా ఇంటి దగ్గర నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నా కింద 100 మంది ఉన్నారయ్యా, నేను ఏ చెప్తే అది చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, కానీ ఆ 100 మంది నేను 101 మంది మేమేం కూడా మా దాసునికి బాగు చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అంటూ ఆయన ఏమంటాడు తెలుసా?
నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ఆ విషయం జరిగినప్పుడు యేసు ప్రభు సంతోషించాడు. సంతోషించడమే కాదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, ఇలాంటి విశ్వాసము ఇజ్రాయేలీలో కూడా నేను చూడలేదు. వీళ్ళందరూ విశ్వాసులే. నేను పెద్ద విశ్వాసిని, నేను చిన్న విశ్వాసిని, నేను బ్యాప్టిస్ట్ విశ్వాసిని, నేను ఆ విశ్వాసిని, ఈ విశ్వాసిని అని చెప్తున్నారు. కానీ ఇంత విశ్వాసంగా అనిపించలే. ఆయన ఏ విశ్వాసి కాదు. ఆయన దూరం నుంచి యేసు ప్రభువుని చూసి నమ్మిండు. ఎంత నమ్మిండంటే, నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు ప్రభువా, నువ్వు మాట మాత్రము సెలవు. అంత విశ్వాసం ఉందా? నీ విశ్వాస పరిమితిని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతుంటాయి. కొంతమంది పెద్దవాటి గురించి విశ్వాసం ఉంచుతారు, వాళ్ళ జీవితంలో పెద్దవి జరుగుతాయి. కొంతమంది చిన్నవాటి మీదే విశ్వాసం ఉంచుతారు, వారి జీవితంలో చిన్నవే జరుగుతుంటాయి. నీ విశ్వాసం ఎట్లుంది? విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్మి విశ్వాసంతో అడుగులు వేస్తున్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి బాధపడకండి. అరే ఏంది, మేము ఇద్దరం ఒకసారే దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు వాళ్ళనేమో అక్కడ ఉంచిండు, నన్నేమో ఇక్కడనే ఎందుకున్నావు అంటే అది నీ నిర్ణయం, అది నీ విశ్వాసం. ఆయన అక్కడ ఎందుకున్నాడు అంటే, హల్లెలూయా, విశ్వాసము ద్వారా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసముతో నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు అనుకోని రీతిలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు అనుకోని ప్రదేశంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేకులు మనలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ అనేక ప్రదేశాలను యేసు నామములో తిరుగుదురుగాక. దేవునికి సాక్షులంగా మనం జీవించదుముగాక. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశంలో యేసు నామములో జరుగునుగాక. జరగాలి. దేవుడు నీతో ఏం తెలియపరుస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ఇయర్ స్టార్టింగ్లో మనము వాగ్దానాలు కూడా తీసుకుంటుంటాం కదా. కొంతమంది వస్తారు ఆ రోజు, దేనికోసం వస్తారంటే వాగ్దానం కోసమే వస్తారు. అందుకే నేను వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు ఎందుకు అనేది కూడా చెప్తా ఉంటాను. లాస్ట్ ఇయర్ ఒక వారం చెప్పాను, వాగ్దానం తీసుకోగానే సంబరం కాదు. కొంతమంది అబ్బా భలే వాక్యం వచ్చింది, ఇది అసలు అయ్యగారు చదవండి, అసలు ఇంత సూపర్ది వచ్చింది, మంచిదే. కొంతమంది అది తీసుకొని పోతారు, బైబిల్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు అది. అవును, పోయిన సంవత్సరం ఏదో చెప్పినట్టుండు, దేవుడు ఏదో వాగ్దానం ఇచ్చిండు, ఈసారి ఇంకా మంచిది రావాలి. ఇదేదో లాటరీనా లేదంటే అదేమో సంబరము, అది తీసుకొని ఏడని దాచిపెట్టుకోవడం. ఇప్పుడు నేను ఎవరినైనా అడిగితే వాగ్దానాలు చెప్తారా మీరులో? కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అది జ్ఞాపకమే లేదు, దాని కొరకు కనబెడతలేవు, అది నీ జీవితంలో ఎట్లా జరుగుతుంది? హబక్కు గ్రంథంలో మనం చదవలేదా? నీకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నువ్వు రాసుకోవాలి. నీకు ఇస్తున్నది రాసిందే ఇస్తున్నాం, అది నువ్వు ఎక్కడ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోవాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన వాగ్దానం నాకు జ్ఞాపకం ఉంది. అది నెరవేర్చబడడానికి నేను ఏ విధంగా జీవించాలని కొన్ని చేశాను. ఈ సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి, మన మందిరానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరికైనా గుర్తుందా? నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే,
మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరాలని ఆశ ఉండాలి. దేవుడు నాకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచబోతున్నాడని నమ్మాలి. హల్లెలూయా. నా జీవితం మారుతుంది అని నువ్వు నమ్మగలగాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా జీవితం మారబోతుంది చూడండి అని. నా జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడని చెప్పండి. ఈరోజు నార్మల్గానే కనిపిస్తున్నాను చెప్పండి, ఒక రోజున దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజును బట్టి అంచనా వేయకని చెప్పండి, రాబో రోజులలో జరిగే కార్యాలను బట్టి అనేకులు యేసునామములో ఆశ్చర్యపోదురుగాక. 30 సంవత్సరాల దాకా యేసు ప్రభు పెద్ద ఏం లేదు. అందుకే యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత కూడా ఆయన ఊరికి వెళ్తే మాత్రం వాళ్ళు, ఈయన తెలియదా ఎవరైనా, వడ్రంకి మంచి మా ఇంట్లో బెడ్ ఇన్నే చేసిండు, సోఫా కూడా ఇన్నే చేసిండు, తలుపులు కూడా ఇన్నే పెట్టిండు, అంత ఏదైనా కాంట్రాక్టు ఏసఐకే ఇస్తుంటాం మేము అనేసి వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళ మధ్యలో ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయిండంట. అక్కడ అద్భుతాలు జరగలే, మిరాకిల్స్ లేవు. మళ్ళీ అదే యేసయ్య గలిలయ ప్రాంతంలోకి, ఈ ప్రాంతాలకు వస్తే మామూలు అద్భుతాలు కాదు. అందరు లేచి చప్పట్లు, హల్లెలూయా. ఒక్కొక్కరి హృదయాలు నిండిపోతూ ఉన్నాయి. ఒకటే విషయాన్ని చాలామంది రాసిరు, బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళు చూసినవి అసలు ఎట్లా జరుగుతున్నాయి అనే ఆశ్చర్యం. ఎట్లా జరుగుతున్నాయి అంటే విశ్వాసం బట్టి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో అడుగులు వేయాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని మీద నీ విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు నా జీవితంలో కావలసిన వారిని తీసుకొస్తాడు, తగిన సమయంలో నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసం ఉంచుచు దేవుడు నీకేది తెలియపరిచాడో దాని కొరకు కనిపెట్టాలి. దేవుడు అందరికీ ఒకటే చెప్పడు. వింటున్నారా? నాకు చెప్పిన విషయాలు నీకు చెప్పకపోవచ్చు, నీకు చెప్పిన విషయాలు మీ పక్కన వాళ్ళకి సంబంధం లేకపోవచ్చు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ముందడుగు వేయాలి. హల్లెలూయా. అప్పుడే మన జీవితంలో కార్యాలు చూస్తాం. విశ్వాసంతో అడుగులు వేయాలి. హల్లెలూయా. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలి. నీ జీవితం విశ్వాసాన్ని కనపరచాలి. నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే నా విశ్వాసాన్ని బట్టి అని చెప్పే స్థితిలో ఉండాలి. అంటున్నారా? ఈ లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం కూడా లోక సంబంధంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం లేదు. ఈ లోక సంబంధమైన నిర్ణయాలు, లోక సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే అది సరైన విషయం కాదు. సాధారణంగానే ఉంటావు. నీకు ఈ లోక సంబంధమైన వారికి డిఫరెన్స్ ఏంది? నీకు ఈ లోకంలో ఉన్న వారికి తేడా ఏంటి? దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అనేకులు విశ్వాస యోధులుగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. విశ్వాసమును బట్టి ముందుకు సాగుతూ కుడికి పక్కకి తిరగకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించే వాళ్ళు యేసు నామములో నిలబడుదురుగాక. విశ్వాసంతో అడుగు వేయడం అంటే అన్నిసార్లు సంతోషమే ఉండదు. అడుగు వేసినప్పుడు కొన్ని బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతాయి, కొన్ని పోరాటాలు ఎదురవుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నిటిని కూడా నువ్వు జయించి ముందుకు సాగే స్థితిలో ఉండాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నువ్వేదో నిర్ణయం తీసుకుంటే దేవుని కొరకు బలంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండాలి. కొంతమంది ఈరోజు ఒక నిర్ణయం, రేపు నిర్ణయం, ఎల్లుండి ఇంకో నిర్ణయం, రోజుకొక నిర్ణయం మారుస్తుంటారు. చూసిరా? రేపు చర్చికి వస్తారా అమ్మ అంటే వస్తా అంటారు. మళ్ళీ 1 గంటకు ఫోన్ చేసి అడిగితే రామంటారు.
మళ్ళీ ఇంకోసారి చేస్తే అంటే వాళ్ళకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బలంగా తీసుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. దేవుని కార్యముల పట్ల నువ్వు విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూస్తూ మనం నడవాలి. వింటున్నారా? విశ్వాసమునకు కర్త, ద ఆథర్ అండ్ ఫినిషర్. విశ్వాసాన్ని నీ జీవితంలో అనుగ్రహించేది ఎవరంటే దేవుడే. నా విశ్వాస పరిమితిని పెంచు ప్రభు అని ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎలా పెరుగుతుందంటే వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. అందుకే వాక్యాలు వినండి, వాక్యాలు వినండి అని చెప్పేది. మన అందరి గురించి నేను ప్రతి వారం ఎన్నో పరిస్థితులు అధిగమించుకుంటూ వాక్యాలు రికార్డ్ చేసి పెడతా ఉన్నాం. వాక్యాలు వింటుంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. వాక్యం వింటుంటే నీ జీవితంలో దేవుని నడిపింపు వస్తుంది. వాక్యం వింటుంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు బయలుపరుస్తూ ఉంటాడు. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా బ్రదర్ మీ వాక్యాలు విన్నాక నాకు నా జీవితంలో కొన్ని కార్యాలు జరిగాయి, స్వస్థతలు, నేను ఏం చేయాలో దేవుడు తెలియపరుస్తున్నాడు, నా జీవితం మారుతుంది. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంతో వింటున్నారు. కొందరు మాత్రం క్యాజువల్ క్రిస్టియన్స్ ఉండొద్దు. మనం ఎట్లుండాలి? ఫైర్ ఉండాలి. హల్లెలూయా. యేసు నామములో ఫైర్ దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ అగ్నితో యేసు నామములో మనం నింపబడదుగాక. కొంతమంది ఫైర్ ఏదైనా వీడియో చూడంగానే ఫైర్, ఆ ఫైర్ ఎంతసేపు ఉంటుందో. మనం మండాలి. హల్లెలూయా. మన జీవితం మండుతూ ముందుకు వెళ్ళాలి. మనం మండుతున్నప్పుడు అనేకులను మండించే అవకాశం ఉంటుంది. మన జీవితం యేసు నామములో దేవుని కొరకు మండే స్థితిలో యేసు నామములో ఉందంగాక. కొందరు సండే క్రిస్టియన్స్, మండే క్రిస్టియన్స్ లేరుగా. సండే క్రిస్టియన్స్ వీళ్ళు, మండే క్రిస్టియన్స్ లేరు. మనం అందరం మండే క్రిస్టియన్స్ లాగా యేసు నామములో ఉందంగాక. దేవుణ్ణి కేవలం నీ విశ్వాస జీవితమును కేవలం మందిరమునకు మాత్రమే పరిమితం చేస్తే నీ జీవితంలో దేవుని ద్వారా అనేక విషయాలను, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలను నీ జీవితంలో అనేకం కోల్పోతావు. అవి మన జీవితంలో జరగాలంటే మనం అందరం కూడా విశ్వాసముతో అడుగులు వేయాలి. హల్లెలూయా. మనం అందరం విశ్వాసంతో ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన రక్తమును కార్చి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్త బలిగా తన్ను తాను సమర్పించి కలువరి శిలువ మీద ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన వైపుకు నువ్వు చూడగలుగుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం అందరం ప్రార్థన చేద్దాం. చేతులెత్తి, యేసయ్యా నా జీవితంను బలపరచండి ప్రభువా, నా విశ్వాస జీవితంను బలపరచండి. ఈరోజు అనేక విషయములు మనం వింటూ ఉన్నాం. మన జీవితములు దేవుడు బలపరచబోతూ ఉన్నాడు, దేవుడు దీవించబోతూ ఉన్నాడు, దేవుడు కార్యములు జరిగించబోతూ ఉన్నాడు, దేవుడు ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. యేసయ్యా నేను విశ్వాసముతో ముందడుగు వేసే స్థితిలో యేసు నామములో ఉండునుగాక. నా జీవితము నా విశ్వాసమును కనపరిచే స్థితిలో యేసు నామములో ఉండునుగాక. యేసయ్యా ప్రార్థించండి. బయటికి ప్రార్థించండి. స్తోత్రం. విశ్వాసం గురించి ప్రార్థన చేయండి. దేవుని సేవలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది విశ్వాసమే. దేవుని పరిచర్యలో వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పినది నమ్మి నువ్వు అడుగు వేయడానికి విశ్వాసం నీ జీవితంలో ఉందా? ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రార్థన చేస్తాం. యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని బాగు చేస్తున్నందుకు వందనాలు, మా మనస్సులను మారుస్తున్నందుకు వందనాలు, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభువా. స్తోత్రం. ప్రార్థన చేయండి. బయటికి ప్రార్థన చేయండి. రియాలా బ్రో షలా బ్రిహిలిరి బలారబో రిక్లమా షలా బ్రోహోల్లో రొకోనో షలా బ్రియాలాబా. థ్యాంక్ యూ జీసస్. మాట్లాడండి. భాషలలో మాట్లాడగలిగిన వారు మాట్లాడండి.
అందరం కూడా మాట్లాడదాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రీలమోషల బ్రిహిలి రిబాల రబో కొలోరోష్లబా లెబ్రిషాల బ్రోహో నోరో కొలోరోష్లబా హలబ్రకన రష్లబో లెబ్రియాలబో షలబ్రహన రకన నమోషల బ్రిల రబో లెబ్రిషలబ్రా. విశ్వాసం 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 విశ్వాసం. నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ జీవితంలో విశ్వాసం అధికమవుతుంది. నీ హృదయంలో దేవుడు విశ్వాసమును అధికం చేస్తూ ఉన్నాడు. నీ మనస్సులో విశ్వాసం అధికమవుతా ఉంది. విశ్వాసమును బట్టి నువ్వు తలపెట్టిన కార్యములో దేవుడు కార్యము జరిగిస్తాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం. రోలో రోష్లబహల్లబలో కొర్రోషాలరియా రిలిబ్లీ షలబహోలో కొర్రోష్లబహారా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తోత్రములు, యేసయ్యానికే మహిమ చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. అయ్యా నీ బిడ్డలందరి జీవితంలో తండ్రి విశ్వాసముతో కూడిన క్రియలు ఉండునట్లుగా సహాయం చేయండి. నీ వాక్యమును తండ్రి విశ్వాసముతో మేము స్వీకరించే కృపను దయచేయండి ప్రభువా. అయ్యా అనేక సార్లు విశ్వాసము లేకుండా ప్రభువా అయ్యా వాక్యము ఏదో వినాలి కాబట్టి వింటున్నాం, కానీ నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా నా జీవితం దేవుడు మార్చగలిగిన సమర్థుడు. నా జీవితంలో అవసరమైన విషయములు దేవుడు నాకు బోధిస్తాడు అనే విశ్వాసముతో వినే కృప మా అందరికీ దయచేయండి ప్రభువా. దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా. యేసు నామములో నీ బిడ్డల జీవితంలో విశ్వాసం అధికమవునుగాక. యేసయ్యా మా మందిరములకు వచ్చే ప్రతి ఒక్క బిడ్డ పేరుకు మాత్రమే విశ్వాసి కాదు, కానీ వారి జీవితంలో విశ్వాసం యేసు నామములో కనిపించునుగాక. అనేకులు ఈ బిడ్డ నిజమైన విశ్వాసి, యేసు ప్రభు నందు ఈ వ్యక్తి యొక్క విశ్వాసం ఉంది అని గుర్తించే స్థితిలో యేసు నామములో మనందరి జీవితంలో ఉండునుగాక. విశ్వాసముతో అడుగులు వేయకుండా నిన్ను ఆపేస్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తి, ప్రతి ఒక్క సమస్య నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్యానికే వందనాలు. చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. మరికొంత సమయం దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు దేవా. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. నువ్వు దేవుణ్ణి విశ్వాసం కొరకు అడిగితే నీ జీవితంలో విశ్వాసం అధికం చేస్తాడు ఆయన. అధికం చేయండి ప్రభువా, విశ్వాసం అధికం చేయండి ప్రభువా, విశ్వాసం అధికం చేయండి. అల్ప విశ్వాసం యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్యా విశ్వాసంతో నింపండి ప్రభువా, విశ్వాసంతో నింపండి. దేవుడు ఏదైనా చెప్తున్నాడు అంటే ఆ చెప్పిన విషయము నీ పరిస్థితులకు ప్రతికూలంగా కనిపించవచ్చు. దేవుడు చెప్పిన మాట నీ ఊహకు మించిందిగా అనిపించవచ్చు, కానీ నేను నమ్మిన యేసయ్య మాట చెబితే నెరవేర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏది లేదు. నువ్వేదైతే అసాధ్యం అనుకుంటున్నావో నీకు అది అసాధ్యం, కానీ నా యేసయ్యకు అసాధ్యం కాదు కాదు కాదు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతాను. నిన్ను బలపరిచేది ఎవరు అంటే సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ పక్షమున ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా స్తోత్రం. రల రబోషల బ్రహన్న రికిని బ్రోలో రషలరియా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. అందరం కూడా ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అందరం కలిసి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని చేయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాన్ని చేయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అందరం కలిసి, విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండుట. మరొకసారి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ప్రభువా, నీకే వందనాలయ్యా. విశ్వాస జీవితాన్ని బలపరచండి ప్రభువా. మీ దర్శనములు, మీరు మాకు చెప్పిన మాటలు నెరవేర్చబడినట్లుగా మేము విశ్వాసముతో ముందడిగేసే కృపను దయచేయండి అయ్యా. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని సహాయము నీకు అనుగ్రహించబడతా ఉంది. యేసయ్యా, నీకే వందనాలయ్యా. యేసయ్యా, నీకే వందనాలు. నన్ను బలపరచండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. బలపరచండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నీకే వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీ బిడ్డల జీవితంలో కార్యములు జరిగించండి ప్రభువా. కార్యములు జరిగించండి. నీ సన్నిధి బిడ్డలకి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా. బిడ్డల జీవితంలో తండ్రి విశ్వాసం అధికమవునట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీ కృపను ఉంచండి అయ్యా. మీరు గొప్ప దేవుడవు ప్రభువా. నీకే వందనాలు. మమ్మల్ని అందరినీ దర్శించి బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ప్రార్థన చేస్తాం. స్తోత్రం. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, స్తోత్రం. లోరో షలబ్రహల్లరి కెనిబో. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. రీలి రిబా షలబ్రహనొరొకొనొ షలబా రక్లమ షలబ్రహనర రాలిబ్లోరో షలబా లబ్రో షలమహనెరియా. థ్యాంక్ యూ జీసస్. అయా, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ క్యాంపు ద్వారా తండ్రి మా జీవితంలో తండ్రి మా ఆత్మీయ జీవితంలో తండ్రి దృఢపరుస్తున్నందుకు వందనాలు. బాగు చేస్తున్నందుకు వందనాలు. విడిపిస్తున్నందుకు వందనాలు. ఆదరిస్తున్నందుకు నీకే స్తోత్రములయ్యా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం.